అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. చైత్రశుద్ధ నవమి నాడే శ్రీరాముని జననం, చైత్రశుద్ధ నవమి నాడే సీతారాముల కళ్యాణం, చైత్రశుద్ధ నవమి నాడే శ్రీరామ పట్టాభిషేకం. అందుకే శ్రీరామ నవమి అంటే మనందరికీ అంత ప్రత్యేకం. శ్రీరామ అంటే దైవం మాత్రమే కాదు, మన జీవనం, మన గమనం, మనం నేర్చుకోవాల్సిన గుణం. ఆ కోదండరాముడి అండదండలు మనకి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనందరికీ స్పెషల్గా రాముల వారి కళ్యాణం రోజు మన ఒక మంచి రెసిపీతో మనం అలా టేస్ట్ చూడాలి అనుకుంటే వచ్చేస్తున్నారు చూపించడానికి మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా. ముందుగా మీకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. అలాగే మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. ఈరోజు శ్రీరాముల వారి పెళ్లి సందర్భంగా మన ఇంట్లో పెళ్లి జరిగినట్టే అందరూ మన ఇళ్లలో ఎవరెవరు చుట్టాలు ఉన్నారో మన పిల్లలు, మన కజిన్స్, వీళ్ళందరూ పెళ్ళి మనం ఏం చేస్తాం. కానీ రాముల వారి పెళ్లిని మన అందరం మొత్తం ఊరూరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ రోజు అన్ని స్పెషల్సే. మరి ఒక స్పెషల్ చేయాలి అంటే ఇన్ని స్పెషల్స్ మధ్య చాలా కష్టం. మన కోసం ఏం చేస్తున్నారు? యాక్చువల్గా కళ్యాణం అంటే శ్రీరామనవమి కళ్యాణం అంటే ఈ ఊరు మొత్తమే దేశం మొత్తం కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు. కంపల్సరిగా పానకం, వడపప్పు, అది ట్రెడిషనల్ అన్నమాట. అలా ట్రెడిషనల్ వంటతోటి ప్రారంభిద్దాము. నా కోసం ముందే పానకం, వడపప్పు. సో యాక్చువల్లీ నిజంగానే శ్రీరామనవమి పండుగ అంటేనే ఈ రెండు లేకుండా అవ్వదు. మనం దేవుడికి కూడా ముందు పానకం, వడపప్పు పెడతాము. మనం మండపాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ అక్కడ మనకి ఇవి ఇస్తూ ఉంటారు. సో ముందుగా వడపప్పు. సో ఇది తాటి బెల్లమా? కాదు కాదు, మామూలుగా బెల్లమే, కానీ ఈ కలర్లో ఉంది కదా. అవునవును. మీరు తాగారా, తిన్నారా? బాగుందా? పానకం అద్భుతంగా ఉంది. ఏదో రీజన్ ఉండుంటుంది పానకం. అదే చెప్తాను. వడపప్పు ఎందుకు తింటామంటే ఈ సమ్మర్ టైంలో మనకి వడగాల్పులు అవి తగిలి వేడి అయిపోతుంది కదా బాడీ. వడపప్పులోనే వాడులోనే మనకి చలువ చేసే గుణం ఉంది కాబట్టి వడపప్పు తింటారు. మన పెద్దవాళ్ళు దేనికైనా అదొక అర్థం వచ్చేలాగా ప్రసాదాలు కూడా పెడతారు అన్నమాట. అలాగే పానకం కూడా అంతే. గొంతులో మనకి ఇప్పుడు అంతా ఏమన్నా ఇది ఇన్ఫెక్షన్స్ అవి ఏమైనా ఉన్నా కూడా ఇందులో మనం మిరియాలు, సొంటి, ఇలాచి ఇవన్నీ వేస్తాం కదా, బెల్లము, దానివల్ల అవన్నీ మంచిగా నశిస్తాయి కాబట్టి బాగుంటుందని చెప్పి అలా కనుక్కున్నారు అనమాట. చాలా బాగుంది. వడపప్పు తిన్నాక పానకం తాగితే ఆహా పండగ మళ్ళీ ఒకసారి ఈ ఫీల్ అంతా పండగ ఫీల్ వచ్చేసింది. మరి ఇంకా అయితే స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎప్పటిలాగే మనం అన్ని పండుగలు పులిహోర కంపల్సరీ చేస్తాము. మనం ఈరోజు ఎప్పుడు చేసేవి కాకుండా కొంచెము మరమరాలు, పచ్చి కొబ్బరితోటి పులిహోర. మరమరాలు, పచ్చి కొబ్బరి పులిహోర. ఓ చాలా వెరైటీగా ఉంది. మరమరాలతో పులిహోర. దాన్ని ఇంకెందుకు ఆలస్యం, శ్రీరామనవమి పండుగ సందర్భంగా మనకి స్పెషల్ రెసిపీ చూపించబోతున్నారు. అదే మరమరాల పచ్చి కొబ్బరి పులిహోర అనమాట. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. మరమరాల పచ్చి కొబ్బరి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కడిగి పెట్టిన మరమరాలు, ఇంగువ, నూనె, కరివేపాకు, పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, ఉప్పు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా ఎలా చేయాలో ఏం చేయాలో మీరు చెప్తే చేసేద్దాం. ఫస్ట్ మనము పొయ్యి వెలిగించేసి ప్యాన్ పెట్టేసి. ఓకే. పండగలు అంటే మాత్రం మనం శ్రీదేవి గారు వంట చేయాలి. ఎందుకంటే వంటకాలు ఎక్కువసేపు ఉండనీరు, దగ్గరకి వెళ్ళిపోవాలి ముందు బయటకి. సో ఈరోజు అందులో పెళ్ళి అంటే ఇంకా మన శ్రీరాముల వారి పెళ్ళి అంటే మనందరం ఆల్మోస్ట్ మన ఇంట్లో పూజలన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరం కలిసి మండపాల దగ్గరికి వెళ్తాము. సో ఆ లోపు మనం లైట్గా ఫుడ్ టేస్టీగా పండగ సెలబ్రేషన్ పోకుండా చేయాలి అంటే మీ రెసిపీస్ హ్యాపీ. అన్నీ మనము ఏదైనా సరే వంట పలానా వంట చేయాలని మనం అనుకున్నాం అనుకుంది, ఎవరు చేసినా ఫాస్ట్గా అయిపోతుంది. అది చేసే వరకు ఆలోచిస్తే మటుకు లేట్ అయిపోతుంది. అవును. సో ఇప్పుడు మనం జస్ట్ ఆయిల్ వేడి చేస్తున్నాము పులిహోరకి. మీరు మరమరాలు ముందే కడిగి లోపల చెప్తాను. మరమరాలు మనము వాటర్లో నుంచి దేవేసుకొని ఇలా పిండేసి ఉంచుకోవాలి. ఓకే. ఇంకా పచ్చి కొబ్బరి మటుకి ఇలాగ తురిమేసి ఉంచుకోవాలి. అంతే. జస్ట్ వాటర్లో వేసేసి వాటిని కడిగినట్టు అలా మట్టి ఏమైనా ఉన్నా కూడా మనకి శుభ్రం అయిపోతుంది అన్నమాట.
ఆయిల్ వేడెక్కింది. ముందు ఏం వేద్దాం? ఫస్ట్ పల్లీలు వేద్దాము. పల్లీలు వేయించి పక్కన పెట్టేద్దామా? అవసరం లేదు, పర్వాలేదు దీనిలోనే. ఎందుకంటే ఈ పోపు సామాన్లు అన్ని తొందరగా వేగిపోతాయి అన్నమాట. పల్లీలు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి అది ముందు వేస్తాము. సో కొంచెం ఆయిల్ వేడెక్కగానే ఫస్ట్ పల్లీలు వేసి అవి కొంచెం వేగినాను. ఇప్పుడు పోపు సామాన్లు. ఇప్పుడు పోపు. సో ఇప్పుడు కరివేపాకు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఓకే, బారుగా కట్ చేసి పచ్చిమిర్చి. నెక్స్ట్ ఎండుమిర్చి. పులిహోర అంటే కంపల్సరీగా మనము ఇంగువ వేసుకుంటేనే దాని ఫ్లేవర్ బాగుంటుంది. అంతే, ఇంగువ. నెక్స్ట్ పసుపు. ఆపైనా అక్కర్లేదు, అయిపోయింది కదా. ఇప్పుడు పచ్చి కొబ్బరి. ఓకే, ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మరమరాలు. కడిగి పెట్టిన మరమరాలు. కడగటం వల్ల ఏమో కొంచెం మెత్తగా అయినాయి, లేకపోతే మనకి తినటం ఇబ్బంది కదా. ఇప్పుడు ఉప్పు వేద్దాము, దీనికి సరిపడంత ఉప్పు. చాలా తక్కువ పడుతుందేమో, ఆల్రెడీ మరమరాలు ఉప్పు. అవునవును, అంటే నిమ్మకాయ రసం పిండుతాం కదా, ఉప్పు వేస్తున్నాను. ఇలా పొడి పొడిగానే ఉంటుందా? ఇప్పుడు అదంతా పోపు అంతా కూడా బాగా కలిసిపోతే ఇంకా కొంచెం మెత్తబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరి ఫ్లేవరు అన్నీ కూడా ఆ వాటర్ ఉంటుంది కదా ఎంతైనా, అదంతా ఇప్పుడు మరమరాలు పీల్చుకుంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం రెగ్యులర్గా పులిహోరలు చాలా చేస్తుంటాము, రకరకాల వీటితో. ఉసిరికాయ పులిహోర, మామిడికాయ పులిహోర, ఏదైనా మనం అన్నం వండుతాం కాబట్టి టైం పడుతుంది. ఇదైతే ఫాస్ట్గా చేసేది. అవును, ఇలా టక్కన అనుకోగానే చేసేయచ్చు 5 నిమిషాలు. ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేయొచ్చు. యాక్చువల్లీ ఉపవాసం ఉన్నప్పుడు కూడా మరమరాలు, సగ్గు బియ్యం తీసుకోమంటారు కదా, ఉపవాసం చేసే వాళ్ళకి అది మంచిదండి. సో స్టవ్ ఆపేసాము. ఆపేసిన తర్వాత మనము నిమ్మకాయ రసం పిండుకోవాలి. సో నిమ్మకాయ. ఇప్పుడు నిమ్మరసము గ్యాస్ ఆఫ్ చేసాక వేసుకుంటే చేదు పట్టదు. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకుంటే డిష్ అవుట్ చేసుకోవాలి. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. అవును, పప్పులు అంతా ఉన్నాయి, పచ్చి కొబ్బరి ఉంది కదా, టేస్ట్ బాగుంటుంది. సో ఇలా మనం బాగా నిమ్మకాయ వేసాం కదా, మొత్తం పట్టేలాగా కలుపుకొని ఇంకా సర్వింగ్ బౌల్లో తీద్దాం. మరమరాలు పచ్చి కొబ్బరి పులిహోర రెడీ వినా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సూపర్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. మరమరాలు, వాళ్ళ పచ్చి కొబ్బరి, పులుపు, నిమ్మకాయ పులిక, అస్సలు చాలా చాలా వెరైటీ టేస్టీగా ఉంది. మీరు ఒకసారి చేసుకొని తింటే నాకు తెలిసి వదిలిపెట్టరు, అంత రుచికరంగా ఉంది. తప్పకుండా తయారు చేయండి. చాలా బాగుంది శ్రీదేవి గారు. అంటే ఐడియా రావాలి, మరమరాలతో ఇలా పులిహోర చేయొచ్చు అనేది. చాలా ఈజీ చేసుకోవటం మాత్రం. చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరమరాల పచ్చి కొబ్బరి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కడిగి పెట్టిన మరమరాలు, ఇంగువ, నూనె, కరివేపాకు, పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, ఉప్పు. మరమరాల పచ్చి కొబ్బరి పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు వేసి ఫ్రై అవుతుండగా కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ, పసుపు, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి రెడీగా పెట్టుకున్న మరమరాలు కూడా వేసి సరిపడినంత ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం రెడీ చేసుకున్న నిమ్మరసాన్ని కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మరమరాల పచ్చి కొబ్బరి పులిహోర రెడీ. సో చూసారు కదా మరమరాల పచ్చి కొబ్బరి పులిహోర ఎలా తయారు చేసామో. చాలా చాలా వెరైటీగా, చాలా టేస్టీగా ఉంది.
తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. మరొకసారి మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు.